హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఐ డ్రైవర్ వ్లాగ్స్. ఈరోజు మన రాకెట్ ఫుల్ బాడీ వాష్ 2 వీక్స్ నుంచి పాపం దానికి స్నానం చేయించట్లేదు, క్లీన్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. ఈరోజు మాత్రం మన రాకెట్ని ఎలా క్లీన్ చేస్తాను, దేంతో క్లీన్ చేస్తాను అనేది ఈ వీడియోలో మీరు చూడండి. దీంతోనే అయ్యో లేయమ్మా లే, దీంతోనే క్లీన్ చేసుకుంటాను నేను. వ్యాక్యూమ్ క్లీనర్తో ఫస్ట్ క్లీన్ చేసి ముందు లోపల ఉండే మ్యాట్లు అన్నీ తీసేసి బయట ఇసిరిపారేయాలి. ఇసిరిపాయాలంటే బయట రోడ్డు పైన కాదు, జస్ట్ బయట పెట్టుకోవాలి. అప్పుడే కదా ఫ్లోర్ని మొత్తం క్లీన్గా మనం క్లీన్ చేసుకోవచ్చు. దీనిపైన ఎర్ర ఎర్ర మరకలు ఉన్నాయి చూడండి. మొన్న శాండ్విచ్ తిని లోపల కెచప్ ఉండింది, దాన్ని ఎత్తి వేసేసేసరికి మొత్తం మ్యాట్ మొత్తం ఎర్ర ఎర్రగా అయిపోయింది. ఇంకా ఎలాగో మేడ చూసుకోలేదు, చూసిందంటే ఖచ్చితంగా అడుగుతుంది, ఏం బా నువ్వు బండి తుడవలేదు ఈ మధ్య అనేసి. ఆ కెచప్ పోవాలంటే నా దగ్గర ఒక స్ప్రే ఉంది. అదే వంటగదిలో స్టవ్ పైన గలీజ్గా ఉంటే దాన్ని స్ప్రే చేసి క్లీన్ చేసుకుంటాను. సేమ్ అదే స్ప్రేతో ఇప్పుడు ఆ మ్యాట్ పైన స్ప్రే చేస్తాను నేను. ఇదే ఆ స్ప్రే. ఓ ఇది స్మార్క్. ఈ స్ప్రే వచ్చేసి దీనిపైన ఉంది చూడండి. ఎక్కడైతే జిడ్డు ఉంటుందో దానిపైన స్ప్రే చేసామంటే ఆ జిడ్డు తొందరగా వెళ్ళిపోతుంది. నేనైతే ఇప్పుడు దీన్ని ఈ మ్యాట్ పైన అప్లై చేస్తాను, ఎందుకంటే ఆ మరక పోవాలంటే ఖచ్చితంగా దీన్ని యూస్ చేయాల్సిందే. ఇంకా దాన్ని ఒక 2 నిమిషాలు వదిలేసామంటే అది బాగా ఊరి దానిపైన ఉండే మరకను అంతా తీసేస్తుంది. ఆ తర్వాత మనం మంచిగా వాష్ చేసుకుంటే ఫినిష్. ఇప్పుడు నా వ్యాక్యూమ్ క్లీనర్తో బండి లోపల మొత్తం ఆ ఇసుకనంతా తీసేయాలి. బండి లోపల అంతా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు ఈ మ్యాట్లని క్లీన్ చేయాలంటే బ్రష్ ఖచ్చితంగా కావాలి. దీన్ని నేను ఇంత కష్టపడి క్లీన్ చేసుకుంటున్నాను కదా, ఒక రోజు 2 రోజులు మంచిగా ఉంటుంది. దాని తర్వాత మొత్తం మట్టి మసానంతా నిండిపోతుంది. ఈ కోయిట్లో ఉండే పిల్లలు చెత్త చెదారం అంతా అట్టే తొక్కుకుంటూ వచ్చి బండ్లో ఎక్కి కూర్చునేస్తారు. దాన్ని ఎదిలించుకొని కూర్చోవడం అనేది ఉండదు వీళ్ళకి. అయిపోయింది. ఉండే మొత్తం మ్యాట్లు అయితే క్లీన్ చేసేసా. ఇంక ఈ మిషన్ని ఎత్తి లోపల పెట్టేసి వైర్ని మడిచి పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. వాటర్తో వెహికల్ని కడిగేటప్పుడు కనుక మున్సిపాలిటీ వాళ్ళు చూసారనుకో, వస్తారు నేరుగా వచ్చి లబక్కన ఒక ముద్దు పెట్టి నెత్తిపైన బిల్లు వేసేసిపోతారు. వీళ్ళు వేసే బిల్లులు కూడా మామూలుగా ఉండదు. 10 రూపాయలు 20 రూపాయలు వేయరు. వేసినారంటే మాత్రం కొన్ని వందల్లో ఉంటాయి, ఒక్కొక్కసారి వేలలో కూడా వేసేస్తారు. కాబట్టి కోవిడ్లో ప్రతి ఒక్కడు భయపడతాడు మున్సిపాలిటీ వాళ్ళకి చూస్తే. అంటే డ్రైవర్ అనే కాదు, కోవిడ్ ప్రజలు కూడా భయపడతారు. వాళ్ళ ఫైన్లు అలా ఉంటాయి. వాళ్ళు దేనికి భయపడరు మున్సిపాలిటీ వాళ్ళు. మున్సిపాలిటీ వాళ్ళు వస్తున్నారంటే వీళ్ళకి భయం, ఎక్కడ ఏది పట్టుకుని ఫైన్ వేసేస్తారు అనేసి. కాబట్టి కొత్తగా వచ్చే డ్రైవర్లు కొంచెం జాగ్రత్త, వెహికల్ కడిగేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా కడుక్కోండి. ఇదే నా కార్ కడిగే బకెట్. ఇది వచ్చేసి పైన కడగడానికి గుడ్డ అన్నమాట. ఇది వచ్చి స్పాంజ్ టైర్లు కడగడానికి. కువైట్లో ఎక్కువగా కార్లు కడగడానికి యూజ్ చేసే సోప్ అంటే సబ్బు ఏంటంటే ఫెర్రీ. ఇది వచ్చేసి మనం తిన్న వస్తువులు కడుక్కోవడానికి యూజ్ చేస్తాం. అంటే ప్లేట్లు, వండిన వస్తువులు అలాంటివి. ఎక్కువగా అయితే దీన్ని యూజ్ చేస్తారు. బాగా కాస్ట్లీ కార్లు పెట్టుకున్న వాళ్ళు, లేదంటే బాగా డబ్బులు ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే కార్లు కడగడానికి సపరేట్గా షాంపూలు ఉంటాయి కదా, అవి యూజ్ చేస్తారు. మా ఇంట్లో అంత సీన్ లేదు కాబట్టి దీన్నే యూజ్ చేస్తాను నేను. అదే కనుక బాగా రిచ్ హౌస్లో ఉండే డ్రైవర్లు ఏం చేస్తారంటే కార్ తీసుకుని వెళ్ళడం నేరుగా సర్వీస్ సెంటర్లోనా, లేదంటే కార్ వాష్ చేసే షాప్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి మంచిగా లోపల బయట మొత్తం క్లీన్గా దాన్ని క్లీన్ చేసుకొని కడిగి తీసుకొచ్చుకుంటారు. అలాంటి ఇళ్ళలో అయితే కడుక్కోవడము, తుడుచుకోవడము మొత్తం బయటే చేయించేస్తారనమాట. అలా కాకుండా ఇలాగా కొంచెం హై క్లాస్ కాకుండా లో క్లాస్ ఉంటారు కదా, వాళ్ళైతే డ్రైవర్లతోనే కడిగిస్తారు. ఏం చేద్దాం, కడుక్కుందాం. నురగైతే సమ్మగా వస్తుంది. ఆహా ఆహా, పండగ ఎంజాయ్ లైఫ్. ఈరోజు నా బండికి అయితే తెల్లగా వచ్చేస్తుంది ఇంకా, ఎందుకంటే సబ్బు వేస్తున్నాను కాబట్టి. మీలో ఎంతమందికి కార్స్ మరియు డ్రైవింగ్ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. నాకైతే డ్రైవింగ్ అంటే పిచ్చ పిచ్చ ఇష్టము. ఎంత ఇష్టం అంటే డ్రైవింగ్ నేర్చుకోవడానికి మా ఇంట్లో కూడా ఎవ్వరు చెప్పకుండా 3:30కి లేసి బయటికి వెళ్ళిపోయేవాడిని మా ఫ్రెండ్తో బండి నేర్చుకోవడానికి. రిటర్న్ ఇంటికి వచ్చేసరికి మా నాన్న రెడీగా ఉంటాడు నా కోటింగ్ ఇవ్వడానికి, ఎందుకంటే చెప్పకుండా వెళ్ళిపోతున్నాను కదా పొద్దునే. అందుకు అప్పట్లో ఇష్టపడి కష్టపడి బండి నేర్చుకున్నాను కాబట్టి ఆ డ్రైవింగే నాకు ఇప్పుడు అన్నం పెడుతుంది. బాడీ మొత్తం సబ్బేసేసాను. ఇప్పుడు టైర్లకి ఇది స్పాంజ్తో బాగా రుద్దితే నల్లగా వచ్చేస్తాయి. ఇంకంతే, టైర్లు మొత్తం రుద్దేసిన తర్వాత
పైనుంచి లైట్గా నీళ్ళు కొట్టి గుడ్డతో తుడిచేస్తా. టైర్లను ఎలా కడతాను చూడండి. నీళ్ళు కొట్టడమే. ఈ వాటర్ గన్ వల్ల చాలా వరకు నీళ్ళైతే సేవ్ చేశాను నేను. ఇది గనుక లేదనుకో 4-5 బకెట్లు ఈజీగా అయిపోయేది నీళ్ళు. ముందు నేను స్ప్రే చేశాను కదా మ్యాట్ పైన కెచప్ ఉందనేసి, ఇప్పుడు చూడండి క్లీన్గా అయిపోయింది. స్ప్రే బాగానే పనిచేసిందబ్బా. ప్లాన్ బాగుంది కదా. బట్టలు ఆరేసుకునే స్టాండ్ పైన నేనైతే కార్ మ్యాట్లు అయితే ఆరేస్తున్నా, ఎందుకంటే తొందరగా ఆరిపోతాయి ఇవి స్టాండ్ పైన వేస్తే, అందుకే దీన్ని యూజ్ చేస్తున్నా. బండి అయితే క్లీన్గా కడిగేసా. ఇంకా ఇదైతే ఫైబర్ క్లాత్ అనమాట. ఈ క్లాత్ అయితే తుడిస్తే తొందరగా క్లీన్ అయిపోతుంది, మన టైం సేవ్ అవుతుంది అనమాట. నార్మల్ క్లాత్ తుడిచామంటే ఆ తేమ పోదు, అలాగే ఉంటుంది. నా బండిని నేను ఇంత క్లీన్ చేస్తున్నాను కదా, మా ఓనర్ వాళ్ళ బండిని నేను ఇంత కేర్ తీసుకొని క్లీన్ చేయను. జస్ట్ ఊరికి పైన నీళ్ళు కొట్టేది, తుడిచేసేది. నేను నా రాకెట్ని మాత్రం సోప్ వేసి బాగా నురుగొచ్చే వరకు దాన్ని కలబెట్టి ఆ తర్వాత కడిగి నీళ్ళతో గుడ్డతో తుడుస్తా. ఫైనల్గా లోపల పాలిష్ వేసేసి బండి పక్కన పెడేస్తే ఇంకా మధ్యాహ్నం వంట వండుకోవచ్చు. పాలిష్ ఏదంటే ఇదే, టైర్లకి వేయచ్చు, ఇంటీరియర్ లోపల కూడా మనం దీన్ని అప్లై చేయొచ్చు అనమాట. దీన్ని బండ్లకు వేయమనేసి మా మేడం తెచ్చిచ్చింది. మనం ఓన్లీ మన బండికి మాత్రమే వేసుకుంటాం, వాళ్ళ బండ్లకి అయితే వేయట్లేదు, ఆమె కూడా అడగట్లేదు. కాబట్టి నేను నా రాకెట్కి మాత్రమే ఈ స్ప్రేని అయితే యూజ్ చేస్తున్నా. లోపల ఇలా స్ప్రే చేసి ఒక మంచి గుడ్డ తీసుకునేసి రపారపని వేసి రుద్దినామంటే నల్లగా షైన్ వస్తుంది. షైన్ మామూలుగా ఉండదు అసలు, అంత షైన్ వస్తుంది కొత్త బండిలాగా. అంటే లాస్ట్ ఎండింగ్లో చూడండి, బండిని కొంచెం ఎండలోని పెట్టి చూపిస్తాను మీకు ఎలా కనిపిస్తుందో ఒకసారి చూడండి. వైపర్ బ్లేడ్ని క్లోజ్ చేయలేదు, తెరిచే ఉంది, క్లోజ్ చేయాలి. చూడండి మెరుస్తుంది స్టీరింగ్ అయితే, దాంతోపాటు ఇది కూడా. ముందైతే ఇంత నల్లగా కనబడదు ఇది, ఇప్పుడు చూడండి ఎంత క్లీన్గా మెరుస్తుందో కొత్త బండిలాగా. బయట చూపిస్తా. వైట్ కాబట్టి ఒక్కసారి కడిగామంటే క్లీన్గా ఉంటుంది బండి. ఆ మ్యాట్లు వచ్చి ఎండడానికి ఎలాగైనా టైం పడుతుంది, సాయంత్రం అంతా ఎండిపోతాయి అవి మ్యాట్లు, లోపల వేసే మ్యాట్లు. ఆ ఎండిపోయాయంటే వాటిని తీసుకొచ్చి లోపల పెట్టేస్తే ఫినిష్. చూశారు కదా నా బండిని ఎంత కష్టపడి గడుపుకుంటానో. ఉంటాను వెళ్ళి ఆకిలేస్తుంది, వంట చేసుకోవాలి, 12 అయిపోయింది టైము. మార్నింగ్ కూడా ఏం తినలేదు, జస్ట్ రాగి జావా చేసుకుని తాగింది, కాబట్టి ఆకిలేస్తుంది. నాకైతే కార్లు అంటే చాలా ఇష్టము, దాంతోపాటు డ్రైవింగ్ అంటే కూడా చాలా ఇష్టం. అందుకే ఇప్పటి వరకు ఒక్క ఫైన్ కూడా లేకుండా అల్హమ్దులిల్లాహ్ మంచిగా బండి తోలుకుంటున్నా. మంచిగా కోవిడ్లో ఉండేవాళ్ళు జాగ్రత్తగా బండి తోలుకోవాలి, ఎటువంటి ఫైన్ ఉండకూడదు. సేఫ్గా మనం కోవిడ్కి ఎలా వచ్చామో ఇండియా నుంచి, అదేవిధంగా సేఫ్గా కోవిడ్ నుంచి ఇండియా కూడా అలాగే వెళ్ళిపోవాలి. సరే మరి ఉంటాను, మరి టేక్ కేర్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి.